హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎంతో ఈజీగా అలాగే టేస్టీగా అయ్యే చికెన్ కర్రీ చెప్తానండి, వచ్చేయండి. ఫస్ట్ ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకుని, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి. ఆయిల్ వేసుకుని చికెన్ వేసుకుని దాంట్లో సాల్టు పసుపు వేసుకుని బాగా మగ్గనిద్దామండి ఒక 15 మినిట్స్ పాటు. అలా మగ్గిన తర్వాత వాటర్ గట్ట పైకి వస్తాయండి, బాగా ముక్క కూడా బాగా ఉడుకుతుందండి. అలా ఉడికిన తర్వాత మనం అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఇంకొకసారి ఒక 5 మినిట్స్ పాటు బాగా మగ్గనిద్దామండి, కొంచెం కలుపుకొని. తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్, చికెన్ మసాలా అలాగే కారం వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇందాక మనం పసుపు సాల్టు వేసుకున్నాం కదండి ఫస్ట్లోనే, మీరు తగినంతగా వేసేసుకోండి ఫస్టే. ఆ మసాలా అంతా పట్టేదాకా ఒక్కసారి కలపండి. అలా కలిపిన ఒక 15 మినిట్స్ పాటు అలాగ ఉంచండి. ఒకవేళ మీకు వాటర్ లేవు అనిపిస్తున్నాయి అనుకోండి, ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవచ్చండి. నాకైతే వాటర్ అవే సరిపోయినాయి కాబట్టి నేను వేయట్లేదు ఇంకా. సో మనం అలాగ ఒక 15 మినిట్స్ పాటు ఉంచేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.